నమస్కారం నాగార్జున గారు. నమస్తే. వరద సహాయార్థం జగన్ గారు ₹1 కోటి అనౌన్స్ చేశారండి. అయితే ఎప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూనే ఉన్నారు. ఈ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విమర్శలు వచ్చాయి. కానీ ఆయన ₹1 కోటి అనౌన్స్ చేయటంతో పాటుగా ₹4 కోట్ల పంచాయతీలకి, ఆల్మోస్ట్ 400 పంచాయతీలకు సంబంధించి 4 కోట్లు అనౌన్స్ చేశారు. అట్లానే తెలంగాణ గవర్నమెంట్కి కూడా ₹1 కోటి, మొత్తం 6 కోట్లు అండి ఆయన ప్రకటించింది. ఇప్పుడు విమర్శలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు కూడా ఇట్లాంటి అనౌన్స్మెంట్ చేశారు, కానీ డబ్బులు లేదంట. ఓకే, అది కూడా ఉందంట. అదొకటి వస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. ఖచ్చితంగా నేను అసలు ఇవ్వకపోతే గొడవ లేకుండా ఉండేది అంటారా? ఇవ్వలేదని ఒక మాటతోటి పోయేది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన దగ్గర ఆస్తులు లేవు, పేదవాడు కాబట్టి అతి కష్టం మీద ₹1 ఇచ్చాడు. ఇలా ఇంకా అదేలేండి అనౌన్స్ చేశారు. నేను అనేది అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా ఒక సంచలనం. ఓకే. ఏది కూడా ఆర్డినరీగా ఉండదు. అది ఆయన యొక్క లక్షణం, ఆయన యొక్క పనితీరు. మీరు ఒక ట్రాక్ రికార్డు చూసుకోండి. ఎక్సెప్ట్ ఆ రోజున ఓదార్పు యాత్రకి వెళ్ళి అక్కడ తండ్రి కారణంగా తండ్రి మరణం యొక్క బాధలో నుంచి తట్టుకోలేకపోయారన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చారనేటువంటిది మనం విన్నాం. తప్పితే ఎక్కడ ఏది జరిగినా తన జేబులో నుంచి డబ్బు తీసి ఇచ్చిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తున్నంత వరకు ఎక్కడన్నా ఉందా? నాకు గుర్తున్నంత వరకు అయితే లేదు. ఏ సందర్భంలోనూ. అదే మీరు తెలుగుదేశం వాళ్ళు అధికారంలో లేనప్పుడు చూడండి, వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోయినా లేదా ఇలాంటి కెలామిటీ ఎప్పుడన్నా వచ్చినా ఖచ్చితంగా ముందు వాళ్లే ఉండి ఇచ్చేవాళ్ళు. తర్వాత వాళ్ళ చేతనైన సాయం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వాళ్ళ కార్యకర్తలందరూ వచ్చి ఈ సామాను పంపిణీ కార్యక్రమం దగ్గర నుంచి అన్నీ చేపట్టేవాళ్ళు. తర్వాత వాళ్ళ కార్యకర్త ఎవరన్నా చనిపోతే రాజకీయ కారణాల మూలాన కానీ ఇంకొక మూలాన ఆ ఫ్యామిలీ బాధ్యత పార్టీ తీసుకునేది. వాళ్ళ పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో ఎంతవరకు ఉంటే అక్కడ దాకా చదివించడం, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయ్యే వరకు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. మనం చూసాం, బోల్డ్ మంది ఉన్నారు. పార్టీ కోసం పనిచేసి చనిపోయిన వాళ్ళకి ఆపద వచ్చినప్పుడే నీ జేబులో నుంచి ₹1 ఇచ్చిన చరిత్ర నీకు లేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషిని చూసి బోల్డ్ మంది ముందుకొచ్చి వాళ్ళంతా వాళ్ళు ఇటు సినిమా యాక్టర్లు, అటు ఎన్ఆర్ఐస్, మిగతా వాళ్ళు ఇస్తున్నప్పుడు ఇవ్వకపోతే తన పరువు ఎక్కడ పోతుందో అనే ఉద్దేశంతో, అది కూడా మరి దానికోసం ఎంత బాధపడి ఉంటాడో ఆయన ఆ ₹1 అనౌన్స్ చేయడానికి కూడా ఉండటం వేరు, ఇవ్వాలనే మనస్తత్వం ఉండటం వేరండి. ఆయన యొక్క మనస్తత్వం ఎట్లాంటిదంటే, సాక్షి పత్రికలో పనిచేసేటువంటి 60 మందికి జీతాలు తనిచ్చే పని తప్పించుకోవడానికి గవర్నమెంట్ పోస్టుల్లో పెట్టించారు అంటే, ఫైర్ డిపార్ట్మెంట్లో వాటిలో భారతి గారు చెప్పారంటే, అక్కడే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలిసిపోవట్లేదా మీకు? తన డబ్బులు సేవ్ చేసుకోవడానికి తన వాళ్ళకి ఎలా చేసుకుంటాడనేటు. తర్వాత మిగతా అన్ని పేపర్లకి ₹400 కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇస్తే సాక్షి పేపర్కి ఒక్కదానికి ₹400 కోట్ల ఇచ్చుకున్నారు అనేటువంటిది చూసినప్పుడు ఏంటంటే, ఉన్నటువంటి సొమ్ముని లాక్కోవటం తప్పితే తన జేబులో నుంచి ₹1 ఇవ్వటం అనేటువంటిది ఆయనకి అలవాటు అనేటువంటిదే లేదు. మనందరం పండగ చేసుకోవాలి రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ఇచ్చారు అంటే ఇది ఒక ఫెస్టివల్ టైం మనకి. మీరు అన్నట్టుగా అది క్యాష్ అయినప్పుడు, అది డబ్బు వచ్చిన తర్వాత మనం స్వీట్స్ పంచుకుందాం. ఇది ఎందుకంటే బాధతో మాట్లాడుతున్న మాటలేనండి. ఇవాళ కంట్రీలోనే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ నువ్వు వైట్ ప్రకటించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా 2014 వరకు. మరి నీ స్థాయికి నువ్వు ₹1 అంటే, అలాగే మనం పలకరించడానికి వెళ్ళినప్పుడు కనీసం నీతో పాటు ఒక 4 వాటర్ బాటిల్లో నీ కార్యకర్తలు 4 బిస్కెట్ ప్యాకెట్లో ఏమన్నా ఒక్కటన్నా తీసుకొచ్చారా? నువ్వు రాగానే నీకు ఎలివేషన్లు వేయటం కోసంగా జై జగన్ అని జైలు కొట్టటాలు, షేక్ హ్యాండ్లు ఇవ్వడానికి ఎగబట్టాలు, సెల్ఫీలు తీసుకోవటాలు, ఇవే కానీ. ఎవరో ఒక ఆవిడ టీవీ డిబేట్లో మాట్లాడతాం, చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎవరన్నా జేజేలు కొడుతున్నారా, ఇది వరద ప్రాంతాల్లోకి వెళ్తే. అసలు రాంగ్ కదండి, రాంగ్ సైన్ కదా సార్. సో అసలు జేజేలు, అదే మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎలా జేజేలు కొడుతున్నారో చూడండి. ప్రజాభిమానం అంటే అదంట. ఓ అట్లా చెప్పుకుంటారా? ఓకే ఓకే. అసలు వీళ్ళని ఏమనాలండి, ఏ భాషతోటి మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు వీళ్ళని. అంటే వరద బాధితులు ఉండి వాళ్ళు బాధల్లో వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోవటానికి వెళ్ళిన వాళ్ళని జేజేలు కొడితే ఆ నాయకుడు గొప్పోడు. అనుకున్నంతగా నాయకులు రాలేదు మనుషులని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారనే వార్తలు కూడా వచ్చినాయి.
అనుకున్న స్థాయిలో జన సమీకరణ చేయలేకపోయారని నాయకులను తిట్టారనేది మనం చూసాం. సో అప్పుడు కూడా అంటే జేజేలు కొడితేనే ఆయన గొప్ప నాయకుడు అంట. జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు కొట్టాడు కాబట్టి ఆయన గొప్ప నాయకుడు, చంద్రబాబు నాయుడు గారికి జేజేలు కొట్టలేదు కాబట్టి ఆయన మంచి నాయకుడు కాదని భాష్యం చెప్తున్న వీళ్ళని తీసుకెళ్ళి ఏదన్నా ఐలాండ్లో వదిలేసి రావాలి వీళ్ళందరినీ. వీళ్ళు సమాజంలో ఇలాంటి సమాజంలో బ్రతకడానికి అనర్హులు వీళ్ళంతా. మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ రాష్ట్రంలో జరిగే ఏ మంచి పనికైనా అడ్డం పట్టడం, అడ్డదిడ్డంగా మాట్లాడటం అనేటువంటిది ఏంటంటే వీళ్ళకి ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతిదీ విమర్శ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎంత విమర్శించారు, అసలు గ్రౌండ్లో లేరు అది ఇదే అని ఎంత చెప్తుంటే ఆయన ఒకటే చెప్పారు, నేను అక్కడికి వస్తే డిస్టర్బ్ అవుద్ది, అందుకని మానిటర్ చేస్తాను. ఆయన అక్కడే ఉండే మానిటర్ చేసుకుంటా ఉన్నారు. పైగా ఇక్కడ అందరూ గమనించినటువంటి విషయం ఏంటంటే ఆయన పట్టుబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తెచ్చుకున్నాడు, గుర్తుందా మీకు? ఓకే, కృష్ణ తేజాను ఆయన ఏదో పేరు ఉంది, కేరళ క్యాడర్కి సంబంధించినటువంటి అతన్ని పట్టుబట్టి ఈయన దీనికి తెచ్చుకున్నారు సెక్రటరీగా. కోఇన్సిడెంట్ ఏంటంటే ఈయన కేరళలో విపరీతమైనటువంటి వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లో ఎంతోమందిని కాపాడటానికి ఈయన అక్కడ పనిచేసి అంత అనుభవం, అక్కడ దేవుళ్లాగా చూస్తారు ఇతన్ని. ఓకే, అతన్ని అదే పనిగా కావాలని చెప్పేసి తీసుకొచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అండర్లో పనిచేస్తున్నారు. ఓకే, ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఆయనకి తెలిసినంతగా, ఐఏఎస్ ఆఫీసర్కి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇది ఈ టైంలో అతను ఉన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని స్ట్రాటజీ అంతా డిజైన్ చేసి ఏం చేయాలి ఏంటి అనేటువంటి పని మీద వాళ్ళు ఉంటే వీళ్ళు డబ్బా కొట్టుకుంటా, అంటే వీళ్ళలాగా డబ్బా కొట్టుకుంటా బజార్లో తిరిగితే పని చేసినట్టు, లేకపోతే లేదు. మీకు చూడండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ ఎక్కడన్నా వెళ్ళి ఒక ఆహార పొట్లం కానీ ఒక వాటర్ బాటిల్ పంచినటువంటి వార్త ఎక్కడైనా ఈవెన్ సాక్షి దాంట్లోనే కనిపించిందా మీకు? లేదండి. వీడియోస్ చేస్తున్నారు, వీడియోస్ చేసుకుంటున్నారు, రీల్స్ చేసుకుంటున్నారు. అంతేగాని నందిగామలో అంటే ఆయన వెళ్ళాడు, మాజీ ఎమ్మెల్యే, ఎగబడి కొట్టబోతే కారులోకి పారిపోయాడు. 3 రోజుల తర్వాత మా దగ్గరికి వచ్చావా, మళ్ళీ ఏదన్నా ఉంటుందని చెప్పేస్తానంటే అసలు కారులో ఎక్కడం కూడా కష్టం అయిపోయింది ఆయనకి. అంటే ప్రజాగ్రహం ఆ లెవెల్లో ఉంది వాళ్ళ మీద. అసలు అది చేయకపోగా వీళ్ళు రివర్స్లో చేస్తున్నారు. అదే కదా, కడుపు మండేటట్టుగా. అందితే ఏం అందలేదని చెప్పేసి అని. ఇరుకు సందులు ఉన్నాయండి, ఇరుకు సందులోకి బోట్ వెళ్ళదు కాబట్టి వాళ్ళని ముందుకు రమ్మని, ఇదిగో ఈ సందులోకి రాలేదంట, ఇక్కడ ఏం జరగలేదంటే గొట్టం పెట్టేసేసి మాట్లాడించడం. ఈ కార్యక్రమంలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ₹1 అనేటువంటిది ఇదే ఒక చిన్న సార్, ఇదే ఈయన టైంలో జరిగి ఉన్నట్టయితే ఈ పాటికి ఎలా ఉండేదండి? మామూలుగా ఉండేది కదండి. ఎక్కడ ఉండేవారైనా? ఈయన ఎక్కడ ఉండరు, అదే చెప్పారు కదా, మానిటర్ చేస్తూ ఉంటారు. వారం తర్వాత బయటకు వచ్చేవాళ్ళు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పేవాడు, నేను వారం తర్వాత వస్తా. ఎవ్వరు కూడా నాకు అతను దాంట్లో చాలా నిగూఢార్థం ఉంది. ఏం చెప్పాడు, నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు అన్నాడు. అంతే, పని జరగాలని చెప్పలా. అది ఎవడు నీకు కంప్లైంట్ చేయకపోతే పని జరిగిపోయినట్టే. అది ఆయన మైండ్ సెట్. ఓకే, కాబట్టి పని చేసేవాడి పనితత్వం ఒక రకంగా ఉంటుంది, కబుర్లు చెప్పేవాడి పనితనం ఇంకో రకంగా ఉంటుంది. పనాడు అక్కడ పని చేసుకుంటున్నాడు, ఉత్తి మాటలు చెప్పేవాళ్ళు గాలి మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. సింపుల్గా సమ్మరైజ్ చేయాలంటే ఇంతే.